హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ జీకే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన రోజు మన ఇళ్లలో వాటర్ హీటర్స్ అని యూజ్ చేస్తుంటాం కదా. ఒకవేళ ఈ వాటర్ హీటర్స్కి ఉండే ఈ హ్యాండిల్ క్యాప్స్ కనుక పగిలిపోయినట్లయితే పాత వాటిని రిమూవ్ చేసి కొత్త క్యాప్స్ని ఏ విధంగా బిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు చూసినట్లయితే ఇది క్రాంప్టన్ కంపెనీ యొక్క వాటర్ హీటర్ అనమాట. ఫ్రెండ్స్, మనకి ఈ వాటర్ హీటర్ అయితే వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. వాటర్ హీటర్లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్రంట్ సైడ్ హ్యాండిల్ క్యాప్స్ ఎక్కడ డ్యామేజ్ అనేవి లేవు, బాగానే ఉంది. కానీ బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే టోటల్లీ బ్రేక్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా మనం బకెట్కి మౌంట్ చేసుకునే క్లాంప్ ఏదైతే ఉందో ఈ క్లాంప్ సపోర్ట్ దగ్గరే టోటల్గా బ్రేక్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి మనం ఈ క్యాప్స్ వరకు చేంజ్ చేసి మనం అయితే హీటర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మందికి ఈ హీటర్కి ఈ క్యాప్స్ దొరుకుతాయో కూడా తెలియదు. ఈ వాటర్ హీటర్ అనే కాదు, ఏ వాటర్ హీటర్కి అయినా సరే మనకి క్యాప్స్ అనేవి దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను. మీరు చూడొచ్చు, ఈ రకంగా మనకి చిన్న ప్యాకెట్లో ఈ వాటర్ హీటర్ హ్యాండిల్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ ప్యాకెట్ కనుక మీరు చూసినట్లయితే పైన ఇమ్మర్సన్ హీటర్ క్యాప్ సెట్ అని అయితే రాసుంది. దీని ఎంఆర్పి కనుక మీరు చూసినట్లయితే 85 రూపీస్ అని అయితే ఎంఆర్పి ఇక్కడ ప్రింట్ చేయడం అయితే జరిగింది. నేనైతే 50 రూపీస్కి అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఈ క్యాప్ సెట్ అనేది యూనివర్సల్ సెట్ అనమాట. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, భయ్యా ఈ క్రాంప్టన్ హీటర్కి సెట్ అవుతుందా, వేరే హీటర్కి సెట్ అవుతుందా, వేరే కంపెనీ మాది, ఈ కంపెనీ మాది వేరే కంపెనీ ఉంది, క్రాంప్టన్ కాదని చెప్పేసి చాలామంది డౌట్ పడతారు. ఫ్రెండ్స్, ఇది యూనివర్సల్ క్యాప్ సెట్ అనమాట. అంటే ఏ ఎమర్సన్ వాటర్ హీటర్కైనా, ఏ కంపెనీ వాటర్ హీటర్కైనా ఈ క్యాప్ సెట్ అయితే సెట్ అవుతుంది అనమాట. మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇందులో మనకి ఏ కలర్ కావాలని అవైలబుల్ ఉంటాయి. కాకపోతే నేను బయట ఎలక్ట్రికల్ స్పేర్ షాప్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ షాప్లో నేనైతే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇది నేను చాలా సంవత్సరాల నుంచి కూడా వెళ్తున్నాను. ఎప్పుడు వాళ్ళు ఈ సెట్ తప్పితే వేరే కంపెనీ తెప్పించరు, వేరే కలర్ కూడా తెప్పించరు అనమాట. సో బయట నేను తీసుకున్న ఆఫ్లైన్ స్టోర్లో అయితే ఇదే కంపెనీ సేమ్ మోడల్ సేమ్ కలర్ అయితే దొరుకుతున్నాయి. ఒకవేళ మీరుండే ఏరియాలో డిఫరెంట్ కలర్ కానీ డిఫరెంట్ మోడల్లో దొరికే అవకాశం అయితే ఉంటుంది, మీరైతే ట్రై చేయొచ్చు. ఇదే సెట్ని నేను చాలా వాటర్ హీటర్లకి అయితే మార్చడం అయితే జరిగింది. ఒకవేళ పాత ఫోటోస్ ఏమైనా ఉంటే మీకు సైడ్ నుంచి అయితే చూపిస్తాను. సో వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు, వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదనమాట. పూర్తిగా డ్యామేజ్ అవ్వలేదు కదా, పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత మీరు మార్చొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఫ్రెండ్స్, పూర్తిగా డ్యామేజ్ అయ్యేంత వరకు మనం ఈ వాటర్ హీటర్ హ్యాండిల్ క్యాప్స్ అయితే యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మనం బకెట్కి మౌంటింగ్ చేసి ఈ క్లాంప్ ఏదైతే ఉందో ఈ క్లాంప్ మీదే మొత్తం ఈ వాటర్ హీటర్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. వాటర్ హీటర్ రన్నింగ్లో ఉన్నప్పుడు కనుక పొరపాటున పూర్తిగా బ్రేక్ అయ్యి హీటర్ కనుక బకెట్లో పడింది అనుకోండి, ఫేజ్ న్యూట్రల్ అనేది వాటర్లో పడి షార్ట్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, అంతవరకు మీరైతే తెచ్చుకోకండి. 50 రూపీస్లో ఈ క్యాప్ సెట్ అనేది తీసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా మీరైతే చేంజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం ఈ వాటర్ హీటర్ని ఓపెన్ చేసి పాత క్యాప్స్ని అయితే రిమూవ్ చేద్దాం. మీరు చూసినట్లయితే టాప్లో మనకి 3 స్క్రూలు అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఫ్రెండ్స్, ఆ 3 స్క్రూలు అయితే మనం ఓపెన్ చేద్దాం. ఓకే గాయస్, మీరు చూడొచ్చు పై టాప్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ బకెట్ మౌంటింగ్ క్లాంప్ ఏదైతే ఉందో ఈ మౌంటింగ్ క్లాంప్ అయితే ఓపెన్ చేద్దాం. లెవెల్ కేజ్ అన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఈ క్యాప్ సెట్లో అన్ని ఐటమ్స్ అయితే వస్తాయి, కానీ ఈ వాటర్ లెవెల్ ప్లేట్ ఏదైతే ఉందో ఇదైతే రాదనమాట. దీన్ని మనం జాగ్రత్తగా పెట్టాలన్నమాట. వాటితో పాటు పారేయకండి మర్చిపోయి. ఈ క్యాప్ సెట్లో ఏదైతే రాదనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు వాటర్ హీటర్ లోపల కనెక్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఈ వాటర్ హీటర్స్ మీద 2 వీడియోలు అయితే చేయడం జరిగింది. ఫస్ట్ వీడియో ఏంటంటే ఈ వాటర్ హీటర్స్ అనేవి ఏ విధంగా పనిచేస్తాయి, అసలు నిజంగా ఈ వాటర్ హీటర్స్ అనేవి మనకు షాక్ పడతాయా, మీకు పూర్తిగా డీటెయిల్గా అర్థమవడం కోసం ఒక వాటర్ హీటర్ని కట్ చేసి అయితే చూపించడం జరిగింది డీటెయిల్గా. అండ్ అదేవిధంగా ఈ వాటర్ హీటర్స్ రిపేర్ అయితే కనుక ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ 2 వీడియో యొక్క లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐకార్డ్స్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అక్కడి నుంచి మీరు ఆ వీడియో కావాలనుకుంటే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్యాప్ సెట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఈ క్యాప్ సెట్ ప్యాకెట్లో వచ్చిన స్పేర్స్ అయితే ఇవేనమాట. సో ఈ ప్యాకెట్లు ఇంకేమీ లేవు. మీరు చూసినట్లయితే మనకి ఒక హ్యాండిల్ క్యాప్ సెట్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి బకెట్లో మౌంట్ చేసుకోవడానికి ఒక క్లాంప్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా చిన్న రబ్బర్ గ్రిప్ లాంటిది ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి 2 కనెక్టర్ పిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే కొన్ని హీటర్స్కి ఈ నట్లు అనేవి మిస్ అవుతాయి అనమాట. కొంతమంది ఈ నట్లు అనేవి మిస్ చేస్తుంటారు ఓపెన్ చేసినప్పుడు. ఒకవేళ ఈ నట్లను మిస్ చేసినట్లయితే మనం కనెక్టర్ పిన్ ఏదైతే ఉందో ఈ హీటింగ్ ఎలిమెంట్ యొక్క రాడ్కి అయితే బిగించి మనకి 4 స్క్రూలు అయితే ఇవ్వడం జరిగింది కదా. చూడొచ్చు, ఈ పిన్కి 2 స్క్రూలు అయితే వేసుకోవడానికి 2 హోల్స్ ఇవ్వడం జరిగింది.
అండ్ అదేవిధంగా ఇంకో పిన్కి కూడా 2 స్క్రూలు వేసుకోవడానికి 2 హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక పిన్కి 2 స్క్రూలు, ఇంకో పిన్కి 2 స్క్రూలు, మొత్తం 4 స్క్రూలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా మనం కిందన ఒక స్క్రూ అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు ఈ విధంగా కిందన ఈ వాటర్ హీటర్ రాడ్కి ఒక స్క్రూ అయితే వేసుకోవాలి, టైట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా పైన ఈ వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ అనేది ఇందులో పెట్టి ఇంకొక స్క్రూ అనేది వేసుకుని టైట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ నట్లనే ఉన్నాయి కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. సో నేను ఈ కనెక్టర్ పిన్స్ని అయితే కలపట్లేదు ఇప్పుడు. సో ఇది ఓపెన్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కనెక్టర్ పిన్స్తో మనకి యూజ్ ఏం లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే కంపెనీ నుంచి వచ్చిన క్యాప్ సెట్కి అండ్ అదేవిధంగా ఈ క్యాప్ సెట్కి కొంచెం మోడల్ అయితే డిఫరెన్స్గా ఉందన్నమాట. కంపెనీ నుంచి వచ్చిన క్యాప్ సెట్కి ఈ బకెట్ మౌంట్ క్లాంప్ ఏదైతే ఉందో ఇది బ్యాక్ సైడ్ సపరేట్గా ఒక స్క్రూ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కానీ మనకి ఈ క్యాప్ సెట్లో, కొత్త క్యాప్ సెట్లో చూసినట్లయితే బ్యాక్ సైడ్ సపరేట్గా మౌంట్ చేయడానికి అయితే ఏం లేదనమాట. సో మనకి కింద స్క్రూ ఏదైతే ఉందో ఈ కింద స్క్రూలోనే మనం ఈ వాటర్ లెవెల్ ప్లేట్ని అండ్ అదేవిధంగా ఈ బకెట్ మౌంటింగ్ క్లాంప్ని కూడా ఈ సెంటర్లో పెట్టి ఒకే దగ్గర ఫిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో చెప్పాను కదా, కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు కంపెనీ నుంచి వచ్చిన క్యాప్ సెట్ కనుక చూసినట్లయితే ఈ క్రాంప్టన్ వాటర్ హీటర్స్కి మనకి ఇండికేటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఆల్రెడీ వాటర్ హీటర్లో ఇండికేటర్ అనేది ఫెయిల్ అవడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, నేను కూడా ఇప్పుడు ఇండికేటర్ అయితే బిగించట్లేదు అనమాట, నేను ప్లెయిన్గానే బిగిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఇండికేటర్ లేని వాటర్ హీటర్స్కి ఇండికేటర్ ఏ విధంగా బిగించుకోవాలో తెలుసుకోవాలనుకుంటే నాకైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను త్వరలోనే ఆ వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్యాప్ సెట్ అయితే ఓపెన్ చేద్దాం. క్యాప్ సెట్ను ఓపెన్ చేయడానికి పైన 2 స్క్రూలు అయితే ఇవ్వడం జరిగింది, కానీ బాటంలో ఎటువంటి స్క్రూ అయితే లేదనమాట. నేనైతే ఈ 2 స్క్రూలని ఓపెన్ చేస్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఇది బాటమ్ సైడ్ అనమాట, ఇది టాప్ సైడ్ ప్లేట్ అనమాట. అండ్ అదేవిధంగా ఇది హీటింగ్ ఎలిమెంట్ రాడ్స్ని బిగించుకోవడానికి ఈ హోల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనం హీటింగ్ ఎలిమెంట్ని ఈ క్లాంప్లో అయితే పెట్టి సెంటర్లో టైట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హీటింగ్ ఎలిమెంట్ని ఈ కొత్త క్యాప్ సెట్కి అయితే బిగించి మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ రబ్బర్ గ్రిప్ని ఈ పైన ఉన్న గాడిలో సెట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఈ గ్రిప్ని గాడిలో సెట్ చేసాం కదా. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ హీటింగ్ ఎలిమెంట్ని టైట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ హీటింగ్ ఎలిమెంట్ రాడ్ని ఆ స్క్రూ దగ్గరికి అయితే తీసుకొచ్చాం కదా. ఇప్పుడు ఈ గ్రిప్ని అయితే పైన పెడదాం సేమ్ గ్యాప్లో. అండ్ అదేవిధంగా చాలామంది మర్చిపోతారు, ఈ ఎర్త్ వైర్ని దీనిపైన పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీరు చూడొచ్చు ఈ విధంగా ఎర్త్ వైర్ని కూడా మనం పెట్టి ఒకేసారి ఈ స్క్రూ వేసుకుని టైట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఈ వాటర్ హీటర్కి ఎర్తింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. క్లాంప్ వేసుకుని ఈ విధంగా ఈ స్క్రూని అయితే టైట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సరిపోతుంది. మరీ ఓవర్ టైట్ అయితే వేయకూడదు అనమాట. మరీ ఓవర్ టైట్ వేసినామంటే ఇది చైనా సెట్ కాబట్టి బ్రేక్ అయి పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు హీటింగ్ ఎలిమెంట్ని అయితే బిగించేసాం కదా. ఇప్పుడు మనం ఈ కేబుల్ అనేది పైకి కింద కదలకుండా కంపెనీ సెట్లో ఏదైతే కేబుల్ గ్రిప్ కోసం ఇవ్వడం జరిగిందో సేమ్ అదే గ్రిప్ని నేను ఇప్పుడైతే బిగించేస్తాను. ఒక సైడ్ స్క్రూ అయితే టైట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకొక సైడు 2 స్క్రూ అయితే వేసుకొని టైట్ చేసేద్దాం. ఓకే, మీకు కనబడట్లేదు, దగ్గర నుంచి చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఒకవైపు అయితే స్క్రూ టైట్ అయింది కదా, ఇంకొక సైడ్ కూడా ఈ కేబుల్ గ్రిప్ కోసం స్క్రూ అయితే టైట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు కంపెనీ సెట్లో ఏవైతే స్క్రూలు వచ్చినాయో ఆ స్క్రూలు కరెక్ట్గా సెట్ అయినాయి అనమాట, ఏం ప్రాబ్లం లేకుండా. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో. ఇప్పుడు టాప్ ప్లేట్ బిగించే ముందు ఈ సెంటర్లో ఏదైతే స్క్రూ హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్కి వైర్లు అనేది ఏవి అడ్డం లేకుండా మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ వైర్లు కనుక ఈ హోల్స్కి అడ్డం వచ్చినాయి అనుకోండి స్క్రూలు అయితే ఫిట్ అవ్వనమాట. సో ఈ విధంగా మీరు సైడ్కి అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. మీరు చూసినట్లయితే ఈ స్క్రూలు వేసేటప్పుడు ఈ సెంటర్లో ఉన్న స్క్రూ పైనుంచి అయినా వేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఈ వాటర్ లెవెల్ ప్లేట్ని అండ్ అదేవిధంగా ఈ క్లాంప్ని బిగించాలి కాబట్టి ఫస్ట్ అయితే మనం ఈ స్క్రూలో ఇవన్నీ సెట్ చేసుకుందాం. లేదంటే టాప్ ప్లేట్ వేసిన తర్వాత మనకి కనిపించదు కాబట్టి ఇవి సెట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ మనం ఈ బకెట్ మౌంటింగ్ క్లాంప్ని అయితే ఈ విధంగా స్క్రూలు అయితే సెట్ చేద్దాం. ఇప్పుడు ఈ వాటర్ లెవెల్ ప్లేట్ను కూడా ఈ పైనుంచి అయితే సెట్ చేద్దాం కదా. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఈ రెండింటిని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాంప్ని అయితే బిగించేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి ఈ స్క్రూ అయితే టైట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే సింపుల్గా మనకి టైట్ అయిపోతుంది అనమాట. ఇవి కూడా అటు ఇటు కదలకుండా కరెక్ట్గా సెట్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక స్క్రూని ఈ సెంటర్లో అయితే వేసి టైట్ చేసేద్దాం. ఫుల్ టైట్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకు ముందుగానే, ఈ క్యాప్ సెట్ అనేది ఏ కంపెనీ వాటర్ హీటర్కైనా
లేదా ఎటువంటి హీటింగ్ ఎలిమెంట్కి అయినా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ఈ హ్యాండిల్ క్యాప్ సెట్ అనేది బ్రేక్ అయిపోతే కనుక మీరైతే హీటర్ని పారేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మీరు 50 రూపీస్లో ఈ క్యాప్ సెట్ ప్యాకెట్ అనేది తెచ్చుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఓకే గాయస్, ఈ వీడియోలో మీరు ఒక వాటర్ హీటర్ కనుక హ్యాండిల్ క్యాప్స్ బ్రేక్ అయితే కొత్త క్యాప్స్ని ఏ విధంగా రీప్లేస్ చేయాలో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. ఇటువంటి ఇంకెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఆ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అండ్ ఆప్షన్లు పెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కనుక వీడియోస్ని లైక్ చేసినట్లయితే ఇలాంటి ఇంకెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.